అప్పు బాబు అప్పు ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నావేంటి? ఇదేంటి బాబు, ఏదైనా కలగన్నావా? అదొచ్చి కంపెనీకి చెట్లేమైనా రావాల్సినవి ఉన్నాయా? అది లోడ్ గురించి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. నేనేదో అనుకున్నాలే, నిద్దట్లో నుంచి లేచాను కదా, నేను అదే అనుకున్నాలే. సరే ఇక బయలుదేరతాను. సరే అప్పు, అక్కడ నిల్చో. నువ్వు ఈ పెట్టి తీసుకొని అంత తెల్లవారే ఎక్కడికెళ్ళావు? అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? అప్పు,
తంగా తంగా ఒక్క నిమిషం ఆగు. నుంచోమని చెప్తున్నాను కదా. నేను నీ దగ్గర విషయం చెప్పాలి. వదలప్పు, ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరు చూడక ముందు నువ్వు నాతో రా. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రా, రమ్మంటున్నాను కదా. అప్పు, రా. నన్ను వదులు, వదులు. ఈరోజు రాత్రి మన ఈ ఊరి నుంచి బయలుపోలి. నేను ఈ ఊరి నుంచి తీసుకునెళ్ళి ఓ గుడిలో పెట్టి తాళి కట్టి ఇక్కడే కాపురం చేయడానికి నాకు తెలియకుండా కాదు. మా వాళ్లతోని మీ వాళ్లతోనూ గొడవ పడి పోట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ రోజు రాత్రి 12 గంటలకి పెంకుల కంపెనీ సైరన్ మోగేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. భాస్కర్ కొట్టు దగ్గర నేను బండితో వెయిట్ చేస్తాను. అప్పు, 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 ఏంటి ఇలా నిద్రపోతున్నావు? త్వరగా లే. ఏంటిది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆఫీస్కి వెళ్లాలని లేదా ఏంటి? నీకో విషయం తెలుసా? నీ బంగారు తంగ ఉందే, తను ఉదయం నుండి కనిపించటం లేదని అంటున్నారు. ఎవరితోనో లేచిపోయిందని అనుకుంటున్నారు. మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధమా? నేనా? వాళ్ళ నాన్నను ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇంకో విషయం, ప్రస్తుతం నువ్వు అటువైపుకి వెళ్లకు. కాస్త అక్కడున్న సమస్యలన్నీ సర్దుకోనివ్వు. అంతేకాదు, మన జ్యోతిష్యుడున్నాడే, తంగా అటు కొండపైకి వెళ్లడం చూశాడంట. ఆ విషయం కూడా ఎవరో చెప్తేనే తెలిసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావురా అప్పు? అయ్యో నా కూతురా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను అందరికీ ఏ సమాధానం చెప్పను. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు దేవుడా. నేను ఎవరిని అడిగేది దేవుడా? ఏం చేయాలరా దేవుడా? ఉదయం నుండి నా కూతురు కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు. అయ్యో నా బిడ్డ. అయ్యో నా కూతురు నేను ఎక్కడికి వెళ్ళొద్దు కాలి. భగవంతుడా ఏంటి?
పెంకు కంపెనీ సైరన్ వినేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. అర్థమైంది, నేను మర్చిపోను. ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు? రా, అక్కడే నిలబడకుండా ఇలా వచ్చి కూర్చో. నేను జ్యోతిషుణ్ణి చూద్దామని వచ్చాను. ఏంటి అంత అర్జెంటుగా ఏమైనా అది చూడాలా? ఆయన ఈ రోజు ఉదయాన్నే వచ్చారు. ఎక్కడో పెద్ద పూజ జరిగిందట. వచ్చే దారిలో అతను తంగని చూశారట కదా. అయ్యో, అంతలోనే ఊరంతా తెలిసిపోయిందా? ఆయన ఒకసారి పిలుస్తారా? అలా నిలబడకుండా వచ్చి కూర్చో. నేను వెళ్ళి ఆయన లేపుతాను. ఎంతసేపండి, పదండి. మీకోసం ఎవరో వచ్చారు. అవును, బయట నిల్చొని ఉన్నారు. పదండి. నేనొచ్చింది మీకేదైనా ఇబ్బంది కలిగిందా? అప్పు వచ్చాడని తను చెప్పగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను కదూ. మీరొచ్చిన పని ఏంటో చెప్తే వెంటనే నేను పంచాంగం చూసి చెప్పేస్తాను. ఆ విషయానికి జోస్యం చూడాలని అవసరం లేదు. ఈ మనిషికి అస్సలు ఏది జ్ఞాపకం ఉండదు. జోస్యం చూడ్డానికా అబ్బాయి వచ్చింది? కాదా? ఓ, ఇప్పుడు అర్థమైంది. ఆ తంగడి గురించి ఏదో అడగడానికి. అవును కదూ. నేను బట్టలు మార్చుకొని వస్తాను. నా దృష్టిలో అనిపించేది ఏంటంటే, ఒక అర్ధరాత్రి పూట 12-12:30 సమయం మధ్యలో నేను దయ్యాన్ని సరిగ్గా ఆవహించే సమయంలో నది నుంచి దాటి వచ్చేటప్పుడు పద్మని ఉరివేసుకుని చచ్చిపోయిన చెట్టు దగ్గర నుంచి వస్తుండగా ఒక అమ్మాయి ఇలా నడిచి వస్తోంది. ఓం హ్రాం హ్రీం ఓం హ్రైం డాకిని షాకిని కామిని. ఇంత అర్ధరాత్రి పూట ఎవరా బాకడా? ఎవరదే? చూస్తుంటే తెలిసిన అమ్మాయిలా ఉంది. నువ్వేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ? నువ్వు తంగానే కదా? తంగే తంగే ఏంటిది ఆక్కుండా వెళ్ళిపోతుంది? తంగే ఏమైపోయిందబ్బా? ఎంతగా ఉంది. అంతే జరిగిందా? ముందుగా ఒక్క నిమిషం అయిన వెంటనే నా మదిలో ఏదో తెలియని సమస్య బయటకు వచ్చింది. అడిగారా? అడుగుదామని అనుకున్నాను. ఈలోగా తను వెళ్ళిపోయింది కదా. వేరెవరైనా తోడుకొచ్చారా? తన్ని మాత్రమే చూశాను. నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉంటావు. ఎందుకమ్మా అలా అంటున్నారు? నువ్వు కనబడలేదని ఇప్పుడే అడిగాను. పాప చూడడానికి బాగుంది కదా. చుచ్చు చుచ్చు ఏంటి నానా? చుచ్చు 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 చుచ్చు. పాప నాకివ్వండి. ఆ తంగా, ఒక్కసారి పాపం తీసుకో. నేను వెళ్ళి సరుకుల లిస్టు తీసుకొస్తాను. ఆ చెట్లకు సంబంధించిన డబ్బులేని ఇచ్చావా? ఆ శ్రీధర్ రెడ్డి డబ్బులేవాలి కదా, అందుకని సగమే ఇచ్చాను. ఆ విషయంలో మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. రావాల్సిన డబ్బు చేతికి అందకపోయినా కట్టాల్సిన బాకీలు తీర్చేస్తారు. అందుకే ఈ కుటుంబం ఎలాంటి చీకు చింత లేకుండా గడిచిపోతుంది. కాలం మారిపోయింది కదా. అప్పుల్లాగా ఒక మిల్లు కాదు కదా. ఈ రోజుల్లో మిల్లులు ఎక్కువైంది కదా. మన దగ్గర దొరకకపోతే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తర్వాత శ్రీధర్ రెడ్డి విషయం ఏంటంటే,
ఆయనతో చేసే వ్యాపారం నిన్న మొన్న మొదలెట్టింది కాదు కదా. నేను చెప్పానంతే. అమ్మా అయితే నేను వెళ్ళిరా. తంగం, ఇవన్నీ సర్దేసేయ్. ఓ ఏంటో అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? తాళం చేతులు తీసుకోవడం మర్చిపోయాను. అది నీకేమైనా కొత్త ఏంటి? ఆహా, ఇదిగో ఇక్కడే ఉందిగా. చూసావా, నేను అసలు పూర్తిగా మర్చిపోయాను. ఉంటాను. ఆ తంగా ఇటువు. నిద్రపోయినట్టుందిగా. అమలు ఏంటా నిద్రపోతున్నావా? సరే పడుకో పడుకో. భోంచేయకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? అప్పు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? భోంచేయకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అప్పు అప్పు, ఏమైందమ్మా? వీణ్ణిలా వదిలేయడం మంచిది కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పు బాబు, ఆ మాధవరావు లెక్క ఇంతవరకు మీరు చూడలేదు. గణేష్, మనం రేపు కలుద్దామా? అయ్యో, అలా చెప్తే ఎలా? అది సరిపోదు. రేపు ఉదయం లెక్క చూడడానికి మనిషి వస్తాడు. అది కాకుండా లేబర్ ఆఫీసర్ని మీరు వెళ్ళి కలవాలి సార్. కొన్నాళ్ళకి నా వల్ల అసలు ఏం కాదు. కొన్నాళ్ళకి నాకు రెస్ట్ కావాలి గణేష్. ఈ రోజుల్లో కంపెనీ గురించి అసలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే కంపెనీ మూసేయాల్సి వస్తుంది కదా? అయ్యో, నేనలా చెప్పలేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పినా పర్లేదు, నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి. 24 గంటలు కంపెనీ అని నాకు విసుగొచ్చింది. లేదు, నేనేమి చెప్పడం లేదు. కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, అంతా సరిపోతుంది. రే వాసు, మురిగేసి ఎక్కడ్రా? ఆయన వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదే. వీడెక్కడికెళ్ళి చచ్చాడో? అవును, నీ కూతురి సంగతి ఏమైనా తెలిసిందా? నేనన్ని చోట్లు వెతికాను వాసు. ఊళ్ళో ఉన్న బావులన్నీ చూశాను. ఈ అమ్మాయికి అసలు ఏం జరిగింది? కష్టకాలం. నేనేం చెప్పేది? నేనే రోజు నా కూతుర్ని చిన్న మాటని కూడా ఎరగను. తను నాతో ఇలా. మా యజమానిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే కదా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు. మీరెందుకో డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఆలోచించకండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. అదొద్దు. చెయ్యాలి. ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించాలంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకురా ఇంతవరకు ఏం చెప్పలేదని పోలీసు వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆ సమయం వచ్చిందంటే మీరే కష్టపడతారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విషయాన్ని త్వరగా పోలీసులకు తెలియజేయండి. వెళ్ళండి. ఏదో నా మనసు కనిపించింది, అది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఉంటాను.
ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి. అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా? అయ్యో సార్, తను నాకు ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది కానీ తను నేనెప్పుడు పని మనిషిలా చూడలేదు. ఆమె గురించి కొన్ని సంఘటనలు మాకు తెలియాలి. లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఈమె తను నా కూతురు రుక్మిణి. తన భర్త కొండపల్లిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తంగం మనిషి ఎలాంటిది? అదేంటంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. నాకింకో కూతురులాగా. ఏంటమ్మా, వాడితో ఆడుకోవటానికి వెళ్తావా? నీ పేరేంటి? తంగమణి. తంగమణి. మీ ఇల్లెక్కడా? అదిగో అక్కడ. ఓ, ఏమైనా తిన్నావా అమ్మా? ఇలారా, కాఫీ తాగుదు. అప్పు. అమ్మా. ఏంటమ్మా? నువ్వు అమ్మాయిని తీసుకురా. ఎందుకమ్మా? తినడానికి ఏమైనా ఇస్తాను. సరే. నిన్న అమ్మ పిలుస్తోంది. నాకొద్దు. తినడానికి ఏదో ఇస్తుందట. అలా చెప్తే ఎలాగా? నాతో రా, రమ్మంటున్నానుగా. నాకొద్దు. అరే రా. కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి నాలుగు చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో, దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబం నుంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దానికి ఏం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం కదా, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలి చెప్పమ్మా? భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి, అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నమ్మకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు, ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు.
నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగయ్యకి. అప్పుడే అనుకున్నాను ఆడవాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంకా మన పని అంతే. నా కడుపు నిండా. అయ్యో, మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే నువ్వు కూర్చుని ఈ ఆకులన్నీ తిను. అక్క ఇలాంటప్పుడే కదా బావ తిన్న భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. నాకిప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. పో, పో. ఆ, ఊరుగా పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? ఆ, గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. ఉమ్, నాకు తెలుసు సార్. ఉమ్, ఉమ్. చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను నీతో ఒకటి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. అది ఏంటంటే అప్పు బాబు, ఆ ఎద్దుల బండి వచ్చేసింది. రెడీగా ఉన్న దుంగలు ఇచ్చేయమంటారా? ఎవరొచ్చారు? ఆ జోసెఫ్ హంస వచ్చారు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చేయండి. తర్వాత లెక్క బుక్ లో కరెక్ట్ గా రాసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళకి రేట్ ఎక్కువ అని చెప్పండి. ఓకే. నేను నీకొకటి చెప్దామని వచ్చాను. ఏంటో చెప్పమని చెప్పాను కదా. అది రహస్యంగానే చెప్పాలి. అదేంటి అంత రహస్యంగా మాట్లాడాలా? అదేంటంటే నాకు అప్పు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వింటున్నాను కదా. బాబు, మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నాదన్ సారు మీకు ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం ఆగు. దీంట్లో అన్ని డీటెయిల్స్ గా ఉంది. నెమ్మదిగా కూర్చుని చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చేస్తా. అయితే తంగా, తంగా, నీకేమైంది? మతిపోయిందా? ఏకాంతంగా నీతో కాసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? ముందే చెప్పొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. అది చెవిలోనే చెప్తాను. అంత రహస్యమా ఏంటి? అది చెప్పు త్వరగా చెప్పు. అది నువ్వు నాకు గాజులు తీసుకురావాలి. ఇదే రహస్యమైన విషయమా? పోపు అంగడికి వెళ్తే తీసుకురా. నువ్వే ఆశపడి అడిగావుగా, కొనుక్కుని వస్తా. అవును, నీ సైజ్ ఎంతని చెప్పలేదే. అయ్యో మర్చిపోయాను. కావాలంటే నన్ను తీయమంటావా? ఈ సైజ్ సరిపోతుందా? నేనే ఆర్డర్ ఇచ్చినా మీరు బాగా చేస్తారా? మిమ్మల్ని నమ్మచ్చా? అప్పు ఒక విషయం ఒప్పుకున్నాడంటే దాన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. ఇది మనం చేసే ఫస్ట్ డీల్. ఎలా చేస్తావో చూద్దాం. ఇదిగో చూడండి, మీరు నన్ను 100% నమ్మొచ్చు. నమ్మకం అదే జీవితం. భోజనం ఇక్కడ ఎవరైనా తింటారా? ఓకే అప్పు, వస్తా. ఓకే సార్, వెళ్ళండి. Thank you. వస్తాం. నువ్వు చెప్పినట్లే సరిగ్గా చేసిస్తాడంటావా?
అవును, మురుగేష్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు? నన్ను చూడ్డానికి. ఎందుకు? అరే, ఇదేమి సమస్య కాదే. నన్ను చూసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. మురుగేష్ ఎందుకు వచ్చాడని నీతో అడిగాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అందుకు నువ్వేం చెప్పు? నేను ఆలోచించి చెప్తానన్నాను. అప్పు, ఏంటిది? వచ్చి భోంచి. నాకు భోజనం అక్కర్లేదు, తీసుకునేళ్ళి వాడికేవు. అప్పు, మర్యాదగా వచ్చి తిను. వద్దన్నాను కదా. అప్పు, నేను నీ తంగ చెప్తున్నా, వచ్చి భోంచేయి. నేను తమాషాకే అన్నాను, రా అప్పు. నేను రాను. మా మంచి అప్పు కదూ, నేను చెప్తే నువ్వు వింటావు కదా. ఈ మాట నువ్వు మనసులో నుంచే చెప్పావా? మరి నిన్ను కాకుండా వేరే ఎవరిని పిలుస్తాను? నిజంగానా? ఒట్టు. వాసు, ఏందప్పో? నీ గురువు ఎక్కడికెళ్ళాడు? ఏ గురువు? అదే ఆ మురుగేష్నే. అది తను బంధువులింటికి వెళ్ళాడు. వాడు ఒంటరిగానే వెళ్ళాడా? అవును, ఒంటరిగా కాకుండా. మరి వచ్చేసారి వెళ్ళేటప్పుడు ఆయన తంగాన్ని పెళ్లి చేసుకుని వెళ్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఎవరు చెప్పారు నీకు? అది నేను చెప్పేది కాదు. అది వాళ్ళిద్దరూ వాటేసుకొని మాట్లాడుకుంటుంటే దాన్ని నేను విన్నాను. వాళ్ళని మాటిచ్చాడు. ఎప్పుడు వస్తానని వెళ్ళారు? అది 1 వారం తర్వాత. అయితే ఇంతవరకు రాలేదా? అది ఆయన వస్తే ఇక్కడ కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు. వాడొస్తే వెంటనే నాకు వివరం అందించాలి. అలాగే. నువ్వు చెప్పేది నిజమే కదా? అవును, నేను నా మీద ఒట్టే చెప్తున్నాను, నిజం చెప్పాను. అది కాకుండా నువ్వు చెప్పిందంత ఉట్టి అబద్ధం అని తెలిస్తే నీకు రెండో చేయి కూడా లేకుండా చేసేస్తాను. గుర్తుంచుకో, అర్థమైందా? అర్థమైంది. అయ్యో, నాకొద్దు. ఎక్కడి నుంచి? ఆ కొండకోన దగ్గరున్నా. ఓ, చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచా? ఓ, చిన్నమ్మ సరుకు చాలా బాగుంటుంది. తాగుతుంటే అలా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఓ గ్లాస్ అయ్యి ఒంటికి చాలా మంచిది. నాకొద్దు. వద్దా? అయితే నేనే తీసుకుంటాను. చాలా బాగుంది. ఒళ్ళంతా అలా గాల్లో తేలిపోతున్నట్టు అలా అలా ఉంది. ఎంత బాగుందో. చెప్పు, ఇంతకి నీకేం తెలియాలి? ఈ మురుగేషన్ గురించి మీకేదైనా తెలుసా? వాడి గురించి నీకు ఏం తెలియాలి? వాడి గురించి ఏం తెలుసో అవన్నీ. అంతే కదా. చిన్నమ్మ మందు ఒక్కటైనా తాగితేనే అది ఏంటో నేను వివరంగా చెప్పగలను. వాడి గురించి చెప్పాలంటే పీతాంబరం కూతురు తంగానే వాడి మనసులో ఉంది. అందుకని వాడు నన్ను చూడ్డానికి వచ్చాడు. తర్వాత పంతులు గారు, ఏంటి వీడొస్తున్నాడు? ఆగండి, చెప్పేది నీకే. ఆగండి. పంతులు గారు, తను నాకు కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ, త్వరగా పెళ్ళే మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికంటే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది.
ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం. దీన్ని తీసుకెళ్లి ఓ తంగానికి కట్టు. అలా చేసావంటే తాను నీ వెంట పడుతుంది. చేయి చాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే ఏంటిది బుద్ధి ఉపయోగించబడుగా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్క, ఎవరు లేనట్టున్నారే. అక్క అక్క, ఏంటక్క తంగా ఉందా? మురుగా, ఏంటక్క అదోలా మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా దా. ఏంటక్క? రా మురుగా, రా. రమ్మంటుంటే రమ్మంటున్నానా? అరే మురుగా, నీతోనే చెప్పేది. రా. ఊరికే అరవకు, నేను చెప్పేది విను. అరే ఒక్కసారి వెళ్ళకు మురుగా. అయ్యో, ఆహా, మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు. వంటగదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు, నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ? ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం శాంతోపశాంతయే జ్ఞానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి. నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా? తను విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే, శుభలగ్నమే. రాహు 7వ ఇంట ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుని కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది, రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత రాహు, కేతువు, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, మేషం. 2వ నీళ్లు కావాలి. ఇలా చూడు, త్వరగా. వద్దు, ఆవిడ పిలవకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం ఇస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్వామి, ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ, స్వామి. కాస్త మంచినీళ్ళు కావాలి.
వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి, నీకు తెలీదా? ఈ విషయాలని నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగం? భలే వాడివేలే నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా. నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకప్ ఎక్కడికో? నేనేమి మేకప్ పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. సర్లే, వెళ్ళవయ్యా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో, భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికని నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. చెప్పు, ఏదో అవసరమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా? అయ్యో, ఆయన దూర బంధువు ఎవరో అమ్మమ్మట. తన్ని చూడ్డానికి వెళ్లారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళా? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి, తప్పిపోయిన తంగంతోనా? అవును, తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో, బెల్లం చుట్టూ ఈగలాగా. అయ్యో సార్, నేను అమాయకుణ్ణి, ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి. అరటి పండు అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నాకు నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్న పిల్లాడివిరా, నీకెందుకు చెప్పు? నువ్వే చిన్న పిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడతావుంట్రా. పోనీలేక ఆడు చిన్న పిల్లాడు కదా. పోరా. ఏయ్, నోమీరా, నోమి, వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. మీరు ఊరికే ఉండండి అక్క. వాడు లోపల కూర్చొని ఏడవని. వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు తాను కోసం కాచుకుని ఉండొద్దు. ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా, ఇదే తీసుకో.
తిను మురుగా రానివన్నా. గోపి ఎక్కడా? ఆయన ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను భయపడిపోయాను. ఈ టైంలో నీకెక్కడేం పని? నదిలో చేపలు పట్టుకొని మీ నాన్నకి ఇచ్చాను. అందుకని అంటే వండి రుచి చూసిపోమని చెప్పారు, అందుకే ఉన్నాను. నువ్వు తిన్నావు కదా. నేను తింటే ఏంటి, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయడం? ఏంటి తంగం మరీ అట్ట నాకు మాట్లాడుతున్నావు? ఎవరి అభిమానం అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. తంగం, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ రాత్రిపూట వెన్నెల్లో మన ఇద్దరమే ఉన్నాం. నువ్వు ఏమనుకోకపోతే మన ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళమన్నాడు కదా. వెళ్తాను గాని కోపడద్ది ఒక్కసారికి. ఈ రాత్రికి మాత్రం వదలు. నన్ను వదలు. ముత్తో అయ్యా, ఈ కుప్పంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టా. సరేనండి. నువ్వు వెళ్ళి చేపలేయించు. పలానాదుంటే దీవయ్యా. మందుంటే తిమ్మంటున్నాడు. 2 సీసాలు తీ. సీసాలా? ఏం సీసాలా? సారాయమయ్యా, వేరేంటి? సారాయా? ఇది సారాయమ్మ చోటు కాదు. ఏంట్రా ఇది? ఇక్కడ ఉంటుందని కదా ఆడు చెప్పాడు. అవును, ఇక్కడుందనే కదా చెప్పాడు. మరి ఎందుకు ఆలోచిస్తావు? త్వరగా బయటికి తీరా. సారాయా తీయమంటే ఏమయ్యా, నీ పేరు మురుగేసినా కదా? అవునా? మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు? ఏంటి అర్థం కాలేదా? మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆడు తెలుసా తెలీదా?
తెలుసు. ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడు రా. ఓ ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. రే ఇలా చూడు, నా పేరు పాండు. రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా? పాండురంగా అని పిలుస్తారు. విన్నావా? రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా, ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు. నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే, అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు. అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట, అంత క్లోజ్. చాలా ఆపో, క్లచ్ గేరు చాలా బాగుంది. ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చుండే వాళ్ళం కాదు కదా. అక్కడ పోయి ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు. రేయ్ ఈ చోటు చూసావా ఎంత బాగుందో? ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా. ప్రకృతి ఎవరు? మీ కొత్త సెటప్? నీ అత్త కూతురు. రే స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తో వెళ్ళావు కదా, అవి ఎలా తెలుస్తుంది మరి? నేను నీ లారీలో పని చేస్తున్నాను. ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అదే ఈ ప్రకృతి. దగ్గరికి రాయలా ఇది అర్థమైందా? అది నిజమే, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు నువ్వేమన్నావురా? మంచి చోటన్నయ్యా. నువ్వు అన్నా కొట్టకండి అన్న. నాకు చెప్పిసురు కొట్టడానికి ఎంత దూరం కావాలి? అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన చోట తగులుతుంది. రే నువ్వెక్కడికి వస్తావురా? నువ్వు అటు పక్కెళ్ళి బండిలో కూర్చో. రా కూర్చో. ఈ కుర్చీ బాగుందే. నువ్వేట్రా నా వెనక పడ్డావు? మరి ఇది మంచి సరికేరా. నేను ఓతగానే చూసావా నిప్పెలా వెళ్ళిందో? ఇలా చేస్తే గుయ్యలు పడతారేమో. రే తత్తు కొడక కాసేపు నోరు మూసి కూర్చుంటావా? తమ్ముడు నంచుకోవడానికి ఏదైనా ఉందా? చేపలు ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. ఏట్రా కడుపు బాలేదా? అది దొడ్డికి రావట్లేదన్నయ్య. అన్నయ్య ఈ సోటు మాత్రం కాదురా అందంగా ఉన్నది, ఇక్కడున్న మనుషులు కూడా. చూసావా పర్గో బండిలో ఉంది. నన్ను చూసి రమ్మంటావా? నేను చెప్పిన తర్వాత వెళ్ళు. అప్పు లేవరా, ఇక్కడ పడుకున్నావేంట్రా? దేవుడా అసలు నీకేమైందిరా? లేవరా, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? నువ్వెప్పుడొచ్చావురా? నన్ను పిలిచుండొచ్చుగా నువ్వు. అప్పు 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 ఏమైందమ్మా? నా కొడుకు ఏమైందో అసలు నాకు అర్థం కావడం లేదు. దేవుడా. అమ్మా విషయం ఏంటో చెప్పు. వాడు ఎన్నింటికి వచ్చాడు? తలుపు తెరిచి చూస్తే వాడు ఇక్కడ పడున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే మంచిది కాదు, ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. మీరేం దిగులు పడకండమ్మా, వీడి ఈ ప్రవర్తన మార్చడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. భయపడిపోయావా?
నేనిప్పుడు నిన్ను ఏవైనా చేయగలను, కానీ ఓ అడవిలోకి తీసుకెళ్లి నిన్నేవైనా చేయగలను. అడిగా వాడేవాళ్ళేడు, కానీ నేను ఆ పని చేయలేదు. కారణం నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక పువ్వుని అరచేతిలో పెట్టుకొని చూసుకున్నట్టుగా నేను బాగా చూసుకుంటాను. ఏంటి ఆ రోజు జరిగింది గుర్తుంది కదా? ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? పోనీ లేని ఊరికే ఉన్నాను. ఇదిగో చూసావు కదా ఈ చేతి బరువు. నిన్ను మర్యాదగా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నోరు మూసుకొని పడుండు. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. లేదని ఎదురు తిరిగితే ఇంకొంచెం ఘాటు సరుకు. మురుగంది కదా, బాగుందిలే. ఏంటే ఇటువైపు వచ్చావు? తాగడానికేముంది? రోజు అందరు తాగేదే ఇక్కడ ఉంది. నాకో గ్లాస్ పోయి. ఇవ్వు ఇవ్వు. గ్లాసా? ఇక మించి టంగ ఒంటి మీద నీ చేయి పడిందంటే రాస్కల్ నీ చేయి నరుకుతాన్రా, గుర్తుంచుకో. చంపేస్తాన్రా. ఏం జరిగింది? ఓదన్నమాట విషయం. కష్టపడి బతికే కుటుంబంలో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు నేనే అడ్డుపడ్డాను. అందుకే నేనంటే ఆడికి కోపం. దొరకదు ఓ అబ్బాయి, ఆడికి దొరకదు. నేను బతుకున్నంత వరకు ఓ పిల్ల నేనే పెళ్లి చేసుకుంటాను. వాడికి దక్కనివ్వను. వాడు ఇలా అరుచుకుంటూ తిరగాలి తప్ప ఏం చేయలేడు. తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? కడుపు నింపేసి వాడిని వాడు పోతాడు. ఇలాంటి వాళ్ళు చేసే పని ఏదా ఇది? వాడు అలా చేస్తుంటే సూతూ ఊరుకోవడానికి నేను ఎర్రోని కాదు. చెంప మీద రెండేసింటే వాడికి బుద్ధొచ్చుండేది మురుగా. మంచి అవకాశం దొరికినప్పుడు వాడిని వదిలేసావే. ఛా, నువ్వు అది ఉపయోగించుకుంటా పోయావే. వదిలిపెట్టను. నేను అన్ని వదిలిపెట్టను. రాండ్రా, అంతా తగులు పెట్టండి. బయటికి రారా చెత్తనాయలా, బయటికి బయటికి రారా. ఏంటి ఇంట్లోనే దాక్కుంటావు? రారా బయటికి రారా, చూసుకుంటావు. నువ్వు నేను తేలిపోవాలా? రారా, అయిపోతావు. నా గురించి నీకు తెలీదు. ఆగడ్రా పేరుకి పందల్లారా. ఎక్కడికి వెళ్తారా? ఏంటి ఇంకా లోపల ఉన్నావు? బయటికి రా. రారా. ఏంటి పెద్ద పుడంగిని అనుకుంటున్నావా? బయటికి రారా. నువ్వు నేను చూసుకుంటావు. రా, నా చేతిలో నువ్వు అయిపోయావే. ఎవరక్కడ? ఈ రోజు మీ అందరి పని అయిపోతుంది. నేను వదిలిపెట్టు. మర్యాదగా కిందకి దిగిరారా. రామంటున్నా కదా. ఎవరంటొచ్చినా సరే నిన్ను మాత్రం ఏ సైడ్కుండా వెళ్ళిపోను. రారా. వాడు తాకేసి పిచ్చోళ్ళ వాగుతుంటే నువ్వెందుకురా? లోపలికి వెళ్ళరా. పిచ్చి నాకు కాదమ్మా వాడికి. రే వట్టే చెప్తున్నాను. నువ్వేం చేయలేవు. ఆడంకోడివే. అలాగే ఉంటావా? అడవిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే నీ ప్రతాపం చూపించాలనుకున్నావేమో. అది సాగనివ్వదా? ఎవరేం చేయలేరా? అక్కడి నుంచి మాట్లాడరా. నీకు దమ్ముంటే రా, వచ్చి చూసుకో. నీకు ప్రాణం అంటే భయం ఉండేవో. నాకు మాత్రం అదేం లేదు. రారా. నేనేమి రాసుకెళ్ళి కాదు, ఫోన్ కాదు. ఇంట్లోకెళ్తావేట్రా? రే, నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తోడగొట్టి చెప్తున్నాను. నీ కొడుకుని తీసుకెళ్లి దాచిపెట్టావేమో. లేదంటే ఈ రోజు నీ కొడుకు నా చేతిలో అయిపోయిన వాడు తప్పించుకున్నాడు. గుర్తుంచుకో. ఇక చాలు మురుగా,
నువ్వు అదరగొట్టావు, నువ్వు మగాడివి. అవును, నేను మగాడే కాబట్టి అదరగొడుతున్నాను. ఆడగడు లోపల దాక్కున్నాడు. ఆడితో మాట్లాడి పదరా. ఏంటి మురుగా, వాళ్ళంతా పెద్ద గొప్పోళ్ళు. ఏదైనా జరిగిందనుకోండి మీరు పరిగెత్తిపోతారు, వాళ్ళు మమ్మల్ని కాటేస్తారు. మేము ఈ ఊరోళ్ళం కదా, లేదంటే వాళ్ళు పని పట్టేవాళ్ళం. పోతాలేరా, మీరేం భయపడకండి, నేను వెళ్ళిపోతాను. పోయే ముందు మీ ఇద్దరికి కడుపు నిండా జారైపోతాను. ఈ రోజు ఆ ఖర్చు అంతా నాదే. పదండ్రా, రండి, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. పదండి, రండ్రా.
ఇదెవరు? నా బుజ్జి తల్లి కదా. తను వాళ్ళ అమ్మలాగే ఉంది కదూ రుక్మిణి. ఇలా చూడు బాబు, ఎవరి దగ్గరున్నావు? ఇలా చూడు, ఎవరి దగ్గర చూడు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అమ్మా నాన్న అందరు బాగున్నారుగా? నేను బట్టలు మార్చుకుని వస్తాను. అవును శ్రీ, నువ్వొచ్చి చాలాసేపు అయింది. బాబును ముద్దాడుతూ ఉంటే ఎలా? బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టి ఏదైనా తిందువుగానిరా. బాబునిటివ్వు. ఒక్క నిమిషం అత్తయ్య, నేను బావ రూమ్కెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. బావా, ఏంటి శ్రీదేవి? నేను రావడం మీకు తెలుసా? లేదే. అత్తయ్య ఏమి చెప్పలేదన్నమాట. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు నీతో అబద్ధం చెప్పాలి? అయితే వినండి, నేను అత్తయ్య రుక్మిణి అక్క పిలిస్తేనే వచ్చాను. వాళ్ళ పర్మిషన్ తోనే నువ్వు ఇక్కడ రావాలా, లేకపోతే రాలేవా? అలాగని కాదు, అందరికీ చెప్పొస్తేనే మనసుకి సంతోషంగా ఉంటుంది కదా. అది నిజమేలే. ముందు నువ్వు ఇక్కడికొచ్చి సెలవుల్లో ఉంటావు కదా. శ్రీదేవి పెరిగి పెద్దదైంది కదా, అందువల్ల అయ్యుంటుంది. ఊరుకో బావా, మీకెప్పుడు తమాషాలే. తీసుకోండి. ఏంటిది? తీసి చూడండి. బావుందే. ఇది చేయడానికి ఎంతసేపు అయింది? నేను చెప్పను. ఇంచుమించు 2 రోజులు అయి ఉండొచ్చు. లేదంటే అప్పు, అది తర్వాత చెప్తాను. గూదూరి కొట్టుంది, గట్టు మీద పెట్టింది. మురుగేశా, ఎరా ఎవరూ లేరేంట్రా? ఎవరూ లేరనుకుంటా. ఎక్కడికి? అటుపక్క వెళ్ళి ఎతుకు చూస్తానరా. రే, నువ్వు పని చేయరా, నువ్వు అక్కడ కూర్చో. నేను వెనకెళ్ళి ఆడెక్కడున్నాడా అని ఎత్తుకొస్తాను. మీరు చేసే పనులకు వీపు మోక్కుంటుంటే చాలు. ఎరా, నీ నోటితోటి మంచి మాటలు ఏవి మాట్లాడవా? నువ్వు కాసేపు ఊరికే ఉన్నావనుకో, నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను. ఉండను. రే, నీ అబ్బా నీకు మూడిందిరా రే. చేత్తనాయాలా నా దగ్గర నువ్వు ఎదయాసాలు వేసావనుకో, ఈపు విమానం మొత్తం అవుతుంది. జాగ్రత్త, వెళ్ళు. నీ చావు నువ్వు చావు. ఈడెప్పటికీ మారదు. మురిగేశా, అమ్మా, ఎవరు? అదే నేనే. అది నువ్వు ఏ వంట చేస్తున్నావో చూడడానికి వచ్చాను.
నువ్వు చేసిన మాంసం కూరకి చేపల పులుసు వాసన వస్తుంది. కూర వస్తున్న తర్వాత అది పూర్తవగానే తీసుకొచ్చిస్తాను. ముందుకు నుంచి వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే, ఇక నుంచి వెళ్తానులే. సరే మురుగునేడి కనపడటం లేదు. మరి ముత్తుగాడు తను వెళ్ళిపోయాడు. ఓ బెజవాడ కనకదుర్గమ్మ, నన్ను భలే కర్ణించావు కదా తల్లి. తన అంగడికి వెళ్ళాడన్నాను. నువ్వు చెప్పే చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరన్నమాట. అందుకని ఇప్పుడు నిన్ను ముట్టుకోకుండానే పోతానులే. ఏదో ఊరేగింపుకు కుక్కలు వెళ్ళినట్టుంది. ఏట్రా నువ్వు అంత పగలబండి అవుతున్నావు? మీ బాబు గారిని చచ్చాడా ఏంటి? నాకున్న అనుమానం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ పిల్ల నాతో సరిగా మాట్లాడలేదని. ముందుక్కడి నుంచి వెళ్తావా? కావాలంటే ఒక సారాయం బట్టలు నీ నోట్లో పోతాను. చేదస్తపు మొగుడు చెప్తే వెండో కొడితే ఎడుతాడు అన్నట్టు. ఒరే నీకు దండం పెడతాను రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంతో ఉండడం కంటే వెళ్ళడమే మంచిది. వెళ్ళరా నా పండు కదా, వెళ్ళరా నాన్న. నువ్వు ఎంత మంచోడురా, నిన్ను కూడా సల్లపల్లి జైల్లో ఇయ్యాల్సిందే. మురుగా తంగా, నువ్వు ఒక్కసారి తలుపు తెరుస్తావా? ఇప్పుడు నాకు సీసా కావాలి పిల్ల. మా ఆయన రాకుండా సీసా ఇవ్వను. అరే ఈ ఏటి నీకు కాస్త కూడా ప్రేమ లేకుండా? మనమంతా ఒకే ఊరోళ్ళకి చెందిన వాళ్ళం కదా, ఎలాగా ప్రవర్తించడం? అందుకు నేనే చేయాలి. కాసేపు సరదాగా అలా ఊరి కబుర్లు చెప్పుకుందాం కదా. నాకు వంటగదిలో బోల్డ్ అయిన పనులున్నాయి. నీతో కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక నాకు లేదు. అదేటి నువ్వు అలా అంటావు? ఒంటరిగా మాట్లాడితే నాకు పిచ్చానరా. ఇదిగో పిల్ల. అబ్బో దీనికి చాలా పొగరెక్కువే. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవడం లేదు. అన్నా ఏంటన్నా నువ్వు వెళ్ళిన పైన అయినట్లేదు. రే ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను. ఇది ఇప్పుడే కదా మొదలైంది. సచ్చే ముందు ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరా. అలాగే కానీ వచ్చి చాలాసేపు అయిందా? నువ్వు అడు తప్పుకోరా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడుగుండొచ్చు కదా ఏంటి? రే ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అదే నిజమే. అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా. ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉండన్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసేవరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు ఒకటి. పాంటాను వచ్చింది తెలీదా నీకు? తెలుసు. మరైతే ఆయన అడిగింది ఇచ్చిండొచ్చు కదా. మనకు పాంటన్న బాగా కావాల్సినాడు, ఆ విషయం గుర్తుంచుకో. ఆ చేపలు వేయించింది పండు మిరపకాయ పచ్చడి తీసుకుంట్రా త్వరగా. మందు బాబులో మేము, మందు బాబులో మందు కడితే మాకు మేము మహారాజులో. మందు తాగిసింది. తీసుకోనా తీసుకో. రే నువ్వు ఇచ్చే సరుకు చాలా అద్భుతంగా ఉందిరా. ఎరా మురుగా, నువ్వింకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటికీ ఎదగలేవురా. రే నువ్వెప్పుడైనా గోదావరి తిరునాళ్ళు విన్నావా? విన్నాను, చాలా విన్నాను. అయితే వచ్చే సంవత్సరం కొన్ని కేసుల లెక్కల్లో సారాయం తయారు చేసి మనం అక్కడ తీసుకెళ్లి అమ్ముదాం. అది ఈ లారీలో తీసుకెళ్లి అమ్ముదాం, ఏమంటావు? ఆ తర్వాత నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావురా మురుగా. నిజంగానా? నిజం కాకపోతే అబద్ధమా? దానికి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు దానికంతా ఎందుకురా దిగులు పడతావు? నీకు కావాల్సింది డబ్బు అంతేగా. దానికి కావాల్సింది అంతైనా నేను చూసుకుంటాను. ఇటా చెప్పి నన్ను ఆశ పెట్టద్దన్నా. రేయ్ నువ్వెందుకురా బాధపడతావు? ఈ వ్యాపారంలో మన ఇద్దరము పార్ట్నర్స్ రా, పార్ట్నర్స్. 50-50 డీసెంట్ పార్టీలకు మనం అమ్ముదాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావు కదా? తప్పకుండా ఒప్పుకుంటానన్నా. రేయ్ ఇదిగో ఈ అడ్వాన్స్ తీసివ్వు.
కితకితలుగా ఉందిరా. సరిగ్గా తీసేవరా. అమ్మా నాకు తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నావా? రే వాటిని ఎందుకు అలా కడుతున్నావు? అలాగిచ్చేసాయి. మరి ఈ బిజినెస్ లో సర్వ్ చేయడానికి ఇలా పచ్చళ్ళు ఇవ్వడానికి నీ భార్య ఉంటే బాగుంటుంది. మనం పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోతాం. నా భార్య ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పించాలరా. తన చేతితో మంచినీళ్ళు ఇస్తే చాలు మనకి లక్షలు దొరుకుతాయి. మందు కొట్టే వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తారు. మరుసటి సంవత్సరం నువ్వు వెళ్ళావనుకో, నువ్వెవరో మురిగేసిన యజమాని. ఏటి అర్థమైందా? అయిందన్నా. రే నీకు తృప్తే కదా? తృప్తిగా ఉంది. నా భార్యకు చూపించానన్నా. బాగా చూపించురా, చూపించు, త్వరగా చూపించురా. రే ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? అతని కొట్టావన్నాయా? సూపర్. ఎవరు నువ్వా? కాదు మీరు. నా బంగారం నువ్వు కూడా తాగరా. తాగు. రే కడుపు కాలిపోతుంది. అత్తయ్య, అక్క, నేను సినిమాకి వెళ్ళొస్తానే. వచ్చాక సినిమా ఎలా ఉందో చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. చిన్న పెట్టికోటు వేసుకుని ఈ ఇల్లంతా తిరిగిన పిల్లే కదా తను. ఆలోచిస్తుంటే ఏదో నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసుకెంత తృప్తిగా ఉంది. నాకు కూడా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు? బావా, బావా ఆగు, నేను వస్తున్నా. బావా, బావా, బావా ఆగు. అప్పు, బావా, బావా. అయ్యో, ఏంటి బావా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బండెందుకు తీసుకురాలేదు? అది ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు శ్రీదేవి. ఏమైంది? జ్వరం వచ్చిందా? కాదు, ఏదో ఒకలాగా. నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. నేను ఇలా డ్రెస్ చేసుకుని వచ్చేదాన్ని కాదు కదా. సారీ శ్రీదేవి. అరే
అదేం పర్వాలేదు. మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇదంతా తిరిగి చూద్దాం, సరేనా? రా, రమ్మంటుంటే. ఏ సేకటేల మామో మందేసి మామో. ఏంట్రా ఇదే మాయలేదే. ఏ ముత్త, రే నిన్నే లేమంటే తంగా తలుపుదే. తంగా తలుపుదే, నేనొచ్చానా? నేను స్నానం చేస్తున్నాను. తంగా, నేను స్నానం చేసి వచ్చాక భోజనం వడ్డిస్తాను. ఏ భోజనం ఏముంది, ముందు స్నానం చేసిరా. త్వరగారా. తంగా, టౌన్ లో ధరలు బాగా ఎక్కువ, అందుకనే నేను టీ కూడా తాగలేదు. ఇక నుంచి ఈ చిన్న కొట్టుతో మన సంసారం జరిపించలేమనుకుంటాను. ఇది నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను. నువ్వు వేసి చూస్తే బాగుంటుంది. నువ్వు ఏం చేసినా అది మర్చిపోవద్దే. రండి భోంచేద్దాం. నేను నిన్నెవ్వరికి అప్పచెప్పను. ఏంటిది, భోజనం వడ్డిస్తాను. తంగా, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. నాకు కావలసింది తంగం. తంగం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. తంగం. ఏమైంది బావా? ఏంటప్పు, ఏమైంది? ఏంటప్పు, ఏంటలా చూస్తున్నారు? బావా, ఏంటిది? నన్ను వదలండి బావా. బావా, మురుగా, మురుగన్నా, 2 కట్టలు బీడీ ప్యాకెట్లు తీసుకో. బీడీ కాల్చకుండా నన్ను ఊరంతా చచ్చిపోయింది. ఎక్కడికొచ్చా? ఏట్రా, బాగా నిద్రపోయావు కదా, అందుకే ఎక్కడున్నామో ఏంటో నీకు తెలియడం లేదు. సరే వెళ్ళు వెళ్ళు. బంగారం, నిన్ను చూసినప్పటి నుంచి నాకు ప్రశాంతంగా నిద్ర రావట్లేదే. తృప్తిగా తినలేకపోతున్నాను. నీ మీద నేను అంత ఆశపడ్డానే. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఏంటిది? కాస్త జరి కూసో. ఇక్కడ చోటు తక్కువగా ఉంది కదా. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు, కూసో. వద్దంటున్నాను కదా. ఏమైందన్నా? ఊరికే ఏదో చెప్తుంది. వద్దంటే వినవు కదా. పర్లేదా, కూసో. నా అప్పు, నేనేదో భరించలేను.
తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైందన్నట్టు ఏడుస్తూ కూర్చున్నావు? నీకేం జరిగిందో చెప్పాను కదా. ఆయన ముట్టుకుంటే నీ పరమేమైనా పోయిందా ఏంటే? ఇలా మాట్లాడడానికి సిగ్గుగాలేదు నీకు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు వాడితో రాసుకు పూసుకు తిరిగినప్పుడు లేదా సిగ్గు? అనవసరంగా మాట్లాడకు. నువ్వేం పాతివ్రతలా మాట్లాడొద్దు. మీరిద్దరు రాసుకు పూసుకు తిరగడం ఎవరికి తెలియదు అనుకున్నావా ఏందే? అప్పు గురించి మాట్లాడావో మర్యాదగా ఉండదు. అప్పు గురించి మాట్లాడితే నీకు పొడుచుకొచ్చిందా? మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాకు గనక కోపం వచ్చిందంటే ఆడ అయిపోతాడు. నీచుడా! మరొకసారి నా పైన చెయ్యేసావంటే ఆ చెయ్యి ఇరగ్గొట్టేసాను, గుర్తుంచుకో. నేను తలుచుకుంటే అదే జరుగుద్ది. నేను అనుకుంటే నువ్వు అయిపోయింది దానివి. నాకు కోపం వచ్చిందంటే నీ పీక పిసికితే అయిపోతావు. అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు. జాగ్రత్త, అర్థమైందా? అప్పు, నా అప్పు. తనకి కూడా వాడితో ఏదో ఉన్నట్టే నాకనిపిస్తోంది. నీ మీద ప్రేమ లేదు, నిన్ను ఊరికే పిచ్చివాణ్ణి చేసింది. నేను చెప్పేది నిజం. వాళ్ళిద్దరూ కౌగులించుకోవడాన్ని నేను నా కళ్ళను చూశాను. ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు బోనస్ తగ్గిస్తారో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేంట్రా ఇక్కడ? నేను కాస్త పనుండొచ్చానన్నా. మీ వ్యాపారం ఎలా ఉంది? బాగా జరుగుతుందన్నా. వెళ్ళతాను. మంచిది. మా యూనియన్ లో సెక్రటరీగా నించోమని నన్ను అందరూ అడుగుతున్నారా? నన్ను చూడ్డానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. నాకున్న అనుమానం ఏంటంటే తంగకు ఇంకెవరితోనైనా ప్రేమ వ్యవహారం ఉందేమో అనిపిస్తోంది. కాబట్టి తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాను. అది కాదంటే ఏ మృగమో చంపి తన్ని అడవిలో పడేసింటుంది. అప్పు, సంతోషంగా దీన్ని తీసుకో. ఇంత డబ్బులు నాకు అయ్యగారు ఇస్తున్నారుగా, తీసుకో. ఇది నువ్వు చేసినందుకు అయ్యగారు నీకు ఇచ్చే బహుమానం. ఇది నాకు కొద్దిగా ఎక్కువ. అప్పు, నువ్వు చేసిన పనికిచ్చే ప్రతిఫలం ఇది, బహుమతి కాదు. తీసుకో. అయ్యగారు చెప్పారంటే వద్దనకూడదు, తీసుకో. సరే. ఇకపై ఏ డీలైనా సరే ఫోన్ లో మాట్లాడితే సరిపోతుంది. ఓకేనండి. ఏంటప్పు, వస్తాం. సరే 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 సరే. వెళ్తా. అలాగే. నమస్తే గణేష. అప్పు బాబు, దీన్ని పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. అది తీసి చదవండి. ప్రియమైన అప్పు, నువ్వు కొంచెం కూడా దయ లేకుండా ఇలా మాట్లాడడానికి మీకెలా మనసు వచ్చింది? తనతో ఇంత మాట అనేలాగా తను ఏ తప్పు చేసింది మీ ఇద్దరి దగ్గర? చెప్పండి.
నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇకపైన మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. నువ్వు చెప్పినట్టుగా అలా ఏం జరుగుండదులే. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవారు. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి తేడా కనిపించుండదు. ఇప్పుడు చిన్నపిల్లలేనే అనుకోకండి, బయట వేసిన పిల్ల అయింది కదా. నువ్వెక్కువ మాట్లాడకు. ఇలా చూడమ్మా, దాన్ని అంత తేలిగ్గా తీసిపడేయకూడదు. తను చెప్పేదానిలో నిజం ఉంది. అలా మీ అమ్మకి చెప్పమ్మా. నేను నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా మీ అమ్మగారు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇకపైన మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. ఏమైంది ఏమైందని అడుగుతున్నానుగా. ఆగక్కడ. ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకూడదు. అమ్మా, నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేశాననే విశ్వాసం నీకుంటే, నా పైన ఏమాత్రం నీ గౌరవం ఉన్నా ఇకపై మా ఇంటి గడప తొక్కద్దు. అమ్మా, నేను నీ నాటకాలని ఆపు. దయచేసి నా తమ్ముణ్ణి ఎలాగో అలా బతికిపోని. మా అమ్మకున్నది ఒకే ఒక్క కొడుకు. వాణ్ణి నాశనం చేయకు. ఇటివ్వండి. ఇదిగో. ఏంటమ్మా, నేను మీతో చిలక్క చెప్పినట్టు చెప్పాను కదా. అమ్మా, నువ్వు బాధపడకు. ఏమే వాడిని పిలుచుకురా. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. నేను బజార్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొట్టోడు నాతో చెప్పాడు. మీరెప్పుడొచ్చారు బావా? ఇప్పుడే వచ్చానులే. ఏంటి సడన్ గా వచ్చారు బావా? సడన్ గా ఒక్కొక్కటి జరిగేటప్పుడు మరి రాక తప్పదుగా. ఏం జరిగిందని మీరంటున్నారు? అదే సారాయం అమ్మాయి మురుగన్ ఇక్కడికొచ్చి ఎందుకు దెబ్బలాడాడు? దంగాకి నీకు అసలు ఏ సంబంధం ఉంది? ఓహో, అయితే వీళ్ళు కబురు పెడితే మీరొచ్చారన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఆ అమ్మాయి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వడానికి మీకెందుకండి ఇంత ఆతృత? తనకి పెళ్లిడి వచ్చింది కదా, అందువల్లే. ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారేంటి? అదేం కాదు, తను మా కుటుంబంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది కదా. తన్ని ఒక మంచోడికిచ్చి పెళ్లి చేయడం అది కూడా మా బాధ్యతే కదా. ఇంతకాలం నా కూతురు మీ ఇంట్లో పెరిగిన దానికి ఇంతకు మించి వేరే ఉపకారం ఏమీ లేదు.
తనకి పెళ్లి చేయడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. నా కూతురు పెళ్లికి మీ సాయం ఏమీ అక్కర్లేదు. తను నా కూతురు అయితే తన పెళ్లి చేయడానికి నాకెవరి సహాయమూ అక్కర్లేదు. మీరు తెలుసుకోండి, ఈ లోకంలో అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టినా కూడా నేను కనిపెడతాను. తాళి కట్టి నా భార్యగా నేను ఇక్కడ తీసుకుని వస్తాను, మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్ళడానికి. అప్పు అప్పు తంగం. అమ్మా, నేను నీకొక మాట చెప్పడానికి వచ్చానమ్మా. నాతోనా? ఏంటమ్మా సంగతి? ఇక నువ్వు అప్పు దగ్గరికి రాకూడదు, అప్పుని చూడకూడదు. అమ్మా, నిన్ను నా కన్న కూతుర్లా చూసుకున్నాను, అందుకే నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళినా పర్వాలేదు. నా మీద ఒట్టేసి చెప్పు, వాడిని మర్చిపోతానని. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే నేనెక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను. వద్దు, నువ్వు చనిపోవద్దు. నువ్వు చనిపోతే వాడు చనిపోతాడు. వాడికంత ఇష్టం నువ్వంటే. నిన్ను వాడంతగా ప్రేమిస్తున్నాడు. వద్దు వద్దు. మీరు ధైర్యంగా వెళ్ళండి అమ్మా. ఇక మీదట నేను మీ అబ్బాయిని కలుసుకోను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నా అప్పు ఏట్రా నువ్వు అన్నీ ఎక్కించావా? ఎక్కించావు. సరే ఇప్పుడు కొంచెం మనం తాగుదామా? ఏంటన్నా నువ్వు పద తాగుదా. రేయ్ నువ్వు వాళ్ళతోటే ఉండు,
పోలీసులు గాని పట్టుకున్నారనుకో అప్పుడు మన గతే అదో గతే. అవును అదే. రేయ్ చూసుకో. రాన్నా. లేమటే పాండన్న వచ్చాడు. అది ఇదిగో ఉందన్నా, ఇది మన సొంత ఇల్లన్నా. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు. అన్నా ఇంకేం కావాలే? తంగా పాండన్న మనకు బాగా కావాల్సినాడు. ఆ గుడ్లు చేపలు అన్నీ పాండన్నకివ్వు. ఓ సూపేంటే అన్నా, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏంటన్నా నువ్వు? వాళ్ళు మాత్రం కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏంటి ఏం బాగుంటుంది? నేను కూడా వెళ్తాను. మగోడంటే నీలో ఉండాలరా. నువ్వు అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నావు. తంగా పాండన్న మన అతిథి, అతన్ని బాగా చూసుకోవాలా ఏంటే? హే తంగా, నువ్వెందుకే మొహం ముడుచు కూర్చున్నావు? నాకు ప్రేమించావనుకో నేను మళ్ళీ నీకు తిరిగిస్తాను. ఇక్కడున్న కూరలు పల్లెల్లో పెట్టమ్మా. కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, నువ్వు బాగా సిక్కిపోయావు. ఇదిగో ఈ గుడ్డు తిను, లావతావు. నాకు గుడ్డే వక్కర్లేదు. అలా చెప్పకూడదు. నీకు వద్దంటే వదిలేసాయి, కానీ ఈ పాండుకి కావాలి గుడ్డు. కొట్టర కొట్టు, మందు కొట్టు, బాగా కొట్టు కొట్టు కొట్టు, తాగు బాగా కొట్టు కొట్టు, తాగు తాగు తాగు. నీ మీద నాకెంత ప్రేమో తెలుసా? నువ్వు నాతో ఉన్నావనుకో నిన్ను నేను రానిని చేస్తానే. ఏంటి గిచ్చుకుంటున్నావు? ఎవరు ఇక్కడికి రారు, మనం ఏకాంతంగా ఉండొచ్చు. నా మాట విను. అరే గింజుకోకు, చెప్పే. నువ్వు మొండిగా ప్రవర్తించావనుకో ఇలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా వచ్చినా వాడు రాడు, ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్య డీలింగ్స్ కదా. నువ్వు ఇలా మొండికించలేదనుకో అన్ని చాలా సక్రమంగా నడుస్తాయన్నమాట. అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదే. ఎందుకు చెప్పేదనవా నువ్వు ఇలా మొండికిస్తున్నావు? ఎక్కడికి వెళ్తావే? లేరా, మరొకటి వెళ్ళు. మొహం మీద కత్తి పెట్టడం కాదు, నాకు అన్నం పెట్టు. నీ తల నరికేస్తాను. అరే నా తల నరికేస్తావా? ఆ సర్లే గాని ముందు నాకు అన్నం పెట్టవే బాబు. లేరా. ఏంటి అంతలా రెచ్చిపోతున్నావు? బయటకు వెళ్ళు. నువ్వేం సైకు, నేను వెళ్ళిపోతానుగా. వెళ్ళు. లేవాలి కదా. ఒక్క నిమిషం ఉండు, ఇది తాగేసి వెళ్ళిపోతాను. వెళ్ళమన్నానా? ఏం ఒక్కలేదు, వెళ్ళు. మర్యాదగా వెళ్ళరా. వెళ్ళు. అరే వెళ్తానంటున్నానుగా. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, లేదా నరికేస్తాను. ఏంటి అంత కోపం? వెళ్ళరా, వెళ్ళు. లేదంటే ఇక్కడి నుంచి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. బాగా తినండి, తాగండి, సంతోషంగా తాగండి. అంతే. మీ పాటలన్నీ చాలు ఆపండ్రా. ఏమైందన్నా? ఏం జరిగింది? గుడ్ అయ్యింది. ఆ క్యాన్లన్నింటినీ కిందకి దింపేరా. నువ్వు ఆగరా. ఏమైందన్నా? ఇంకా ఏం కావాలరా? నీకు నాకు మాట్లాడద్దు, మర్యాదగా డబ్బులు బయటికి. ఎందుకు ఇవ్వాలన్నా? లేకపోతే నీ పెళ్ళం ఏంట్రా తెగరెచ్చిపోతుంది. ఏమందన్నా? ఈ ప్రశ్నలన్నీ నన్ను అడక్కు, తిన్నగా వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అన్నా ఏంటన్నా అట్ట మాట్లాడుతున్నావు? అదేదో తెలియక మాట్లాడింది, దానికి కోపడితే ఎట్టా? నువ్వు ఇక్కడ సరదాగానే పాడుతున్నావు, అక్కడ నీ పెళ్ళం నేను ఎవరని అడుగుతోంది. ఓ ఒక్క నిమిషం మీరు తాగుతుండండి, మేమిద్దరం ఇప్పుడే వస్తాం. పదన్నా. ఏం పాడన్నా? తాను ఒప్పుకోలేదా? ఇంతవరకు నా జీవితంలో ఎంతలా నన్ను ఎవరో అవమానించింది లేదు తెలుసా. అలా నడుచుకోను కూడా. నువ్వు ఒక్క నిమిషం ఉండన్నా, నేను లోపలికి వెళ్ళి దాన్ని పట్టుపట్టి ఇప్పుడు వచ్చి నేను కలుతాను. తంగా నన్ను క్షమించు, వాడు చేసిన తప్పకి నన్ను క్షమించు. వాడు ఇట్ట చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడికి మనము చాలా డబ్బులు బాగున్నాము, ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళి అడిగావంటే వాడు ఒప్పుకుంటాడు. దానికన్నా మంచిది వాడితో కాపురం చేయడం.
అయ్యో ఆడు మనకు డబ్బులు ఇచ్చింది 1000-2000 కాదు, చాలా ఇచ్చాడు. మనం ఇప్పుడు ఆడు అడిగితే తిరిగి ఇచ్చుకోలేమా? మనకు కష్టం వచ్చింది తంగా. ఈ కష్టం నుంచి బయటపడాలంటే నువ్వే మార్గం. నువ్వు వాడిని ఎలాగైనా ఒప్పించు. బయటకు పోరా. ఈ ఒక్కసారికి ఎలాగైనా వెయ్యను. ఏంటి తంగా ఇట్ట చేస్తున్నావు? నేను నీ మొగుడిని, నన్ను అర్థం చేసుకో. చంపేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి? ఏంటి తంగా ఇట్ట చేసావు? నన్ను కత్తితో కొట్టావు. అది నేను. సరే నువ్వు నన్ను కొట్టావు కదా. ఏంటే నువ్వు ఊరుగా ఉంటే రెచ్చిపోతున్నావు? ఇప్పుడు ఈ మురుగా అంటే ఏంటో చూస్తావు. ఏమైందిరా? నువ్వు లోపలికి వెళ్ళనా? రేయ్ ఆ చేతికి రక్తం ఏంట్రా? ఇదంతా చిన్నదిలే, నువ్వు వెళ్ళనా? అన్నయ్య, బండి రిపేర్ అయింది. అనంతపురం వెళ్ళడానికి బండి ఏదైనా దొరుకుతుందా? ఈ సమయంలో ఏ బండి దొరకదు. ఉదయం కూరగాయలు తీసుకుని లారో జీపో ఏదో ఒకటి వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి, సరేనా? వెళ్ళరా?
అయ్యో అయ్యో వస్తుందిరా, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, వచ్చేస్తుంది. ఏం చేయదు. వద్దు దొంగ దొంగ, నువ్వు అన్ని చంపేసావా, అన్ని వేసేసావా? ఆ కుక్క నువ్వు చంపడం మంచిదే, లేదంటే నేను అన్ని చంపేవాడిని. నాకు సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉందంగా. మనం ఇక్కడికి వెళ్ళిపోదావు. రాతగా తొందరగా రా, మారిపోదావు. ఏమైందంగా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటే నేను అపార్థం చేసుకున్నాను. నువ్వు నా పరువు బ్రతుకు కాపాడావు. అందువల్ల ఈ పువ్వు లాంటి చేతితో నీ అంత చూస్తాను. ఏంటి తంగా ఇట్టా మాట్లాడుతున్నావు? నేనేం చేశాను తంగా? పారిపో. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే పారిపో. దిగండి దిగండి దిగండి, నాగాయలంకి వచ్చేసింది. దిగు. తీసుకో. పోనీ 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 పోనీ.
For more updates, like, comment, subscribe to our channel.